చెబుతుంది. సాంప్రదాయ పద్ధతుల ద్వారా దారం, కాగితం మరియు వస్త్రం వంటి పదార్థాలు ఎలా రూపాంతరం చెందుతాయో ప్రదర్శిస్తుంది. వచనం యొక్క ముఖ్య అంశాలు: 1. కాలం అంతటా అనుసంధానం. కళాఖండాలు వంతెనలుగా పనిచేస్తాయి. ఆధునిక వ్యక్తులను గత సృష్టికర్తల స్పర్శ మరియు స్వరంతో కలుపుతాయి. 2. వ్యక్తీకరణ పరిణామం. సాధనాలు, పదార్థాలు మరియు సాంకేతికతలో ఆవిష్కరణలతో పాటు సామాజిక విలువలు మరియు ప్రవర్తనలో మార్పులతో పాటు కళాత్మక ప్రక్రియలు మారుతాయి. 3. రోజువారీ జీవితంలో కళ. కళ గ్యాలరీలకే పరిమితం కాదు, దుస్తులు మరియు టేబుల్ వేర్ వంటి రోజువారీ వస్తువులలో కనిపిస్తుంది. మరియు 4. చేతిపనుల ప్రశంస. ఈ సాంస్కృతిక సంప్రదాయాలను కొనసాగించే కళాకారుల అంకితభావం, సహనం మరియు కృషిని విలువైనదిగా గుర్తించడంపై దృష్టి కేంద్రీకరించబడింది. ఈ దృక్పథం కళను పూర్తిగా సౌందర్య అనుభవంగా కాకుండా భాగస్వామ్య మరియు సాంస్కృతిక అనుభవంగా అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. భారతీయ రబ్బరు చెట్ల వేళ్లకు శిక్షణ ఇవ్వడం ద్వారా మేఘాలయలో సృష్టించబడిన లివింగ్ రూట్ బ్రిడ్జిలు మానవులకు మరియు ప్రకృతికి మధ్య స్థిరమైన సంబంధాన్ని ఉదహరిస్తాయి. నేయడం మరియు కట్టడం వంటి పద్ధతులను ఉపయోగించడం ద్వారా ఈ సహజ నిర్మాణాలు కాలక్రమేణా బలంగా మారతాయి. కళ కోసం జనపనార లేదా పత్తి వంటి స్థిరమైన, సహజ పదార్థాలను ఉపయోగించడం యొక్క ప్రాముఖ్యతను ఇది హైలైట్ చేస్తుంది. కార్యాచరణ 18.1 టై మరియు లింక్. మీ స్వంత కళాకృతిని సృష్టించండి. 1. లక్ష్యం: సజీవ మూల వంతెనల నుండి ప్రేరణ పొంది సహజ ఫైబర్లను ఉపయోగించి ఒక చిన్న, స్థిరమైన కళాకృతిని సృష్టించడం. 2. అవసరమైన సామాగ్రి: జనపనార తాడు, పత్తి పులిబెట్టి, లేదా స్థానికంగా లభించే ఏదైనా సహజ ఫైబర్, ఉదా. కొబ్బరి పొట్టు, వెదురు ముక్కలు. 3. టెక్నిక్లు. ఇలాంటి టెక్నిక్లను ప్రయత్నించండి. మెలితిప్పడం, తాడు తయారీ. బలమైన త్రాడును తయారు చేయడానికి ఫైబర్లను కలిపి మెలితిప్పడం. ముడివేయడం, మాగ్రామ్, చిన్న వల లేదా గోడకు వేలాడదీయడానికి సరళమైన ముడులను సృష్టించడం. నేత, జడత. ఫైబర్లను అల్లడం ద్వారా చిన్న చాప లేదా కోస్టర్ను సృష్టించడం. 1. సూచనలు. సేకరించండి. జనపనార లేదా తాడు వంటి సహజ పదార్థాలను కనుగొనండి. డిజైన్: ఒక చిన్న, ఉపయోగకరమైన వస్తువును ప్లాన్ చేయండి, ఉదా. ఒక చిన్న బుట్ట, వేలాడే ప్లాంటర్ లేదా ట్రివెట్. సృష్టించండి. పదార్థాలను ఒకదానితో ఒకటి అనుసంధానించడానికి పైన ఉన్న పద్ధతులను ఉపయోగించండి. ఆలోచించండి. ఈ వస్తువు రోజువారీ ప్రయోజనానికి ఎలా ఉపయోగపడుతుందో ఆలోచించండి, పేర్కొన్న సాంప్రదాయ చేతి పనుల మాదిరిగానే. ఈ కార్యకలాపం ఆధారంగా మన సైనికుల కోసం ఫ్రెండ్షిప్ బ్యాండ్, రిస్ట్ బ్యాండ్ లేదా రాఖీని రూపొందించడానికి దశలు ఇక్కడ ఉన్నాయి. అవసరమైన పదార్థాలు: 1. రంగుల ఎంబ్రాయిడరీ క్లాత్, దారం లేదా ఉన్ని, త్రివర్ణ సిఫార్సు చేయబడింది. 2. కత్తెర. 3. టేప్ లేదా సేఫ్టీ పిన్, థ్రెడ్ను స్థానంలో ఉంచడానికి. మరియు 4. ఐచ్ఛికం, రంగు పూసలు లేదా ఆకర్షణలు. సూచనలు. దశలు 1 నుండి 6. 1. దారాలను సిద్ధం చేయండి. మీ రంగులను ఎంచుకోండి. వాటిని దాదాపు 64 సెంటీమీటర్లు వరకు కత్తిరించండి మరియు ఒక చివర ఒక ముడిలో కట్టండి. చిన్న తోకను వదిలివేయండి. 2. థ్రెడ్ను భద్రపరచండి. ముడి వేసేటప్పుడు ముడివేసిన చివరను చదునైన ఉపరితలానికి టేప్ చేయండి లేదా సేఫ్టీ పిన్ను ఉపయోగించి గట్టిగా పట్టుకోండి. 3. ముడివేయడం ప్రారంభించండి. 4. ఆకారం. మీ దారాలను విస్తరించండి. ఎడమ వైపున ఉన్న మొదటి దారాన్ని తీసుకొని 4 ఆకారాన్ని తయారు చేయడానికి రెండవ దారంపై ఉంచండి. 4. నాట్ను సృష్టించండి. మొదటి దారాన్ని రెండవ దారం కిందకు తీసుకువచ్చి 4 ఆకారంలోని రంధ్రం ద్వారా లాగండి. మీ మొదటి ముడిని భద్రపరచడానికి దానిని పైకి గట్టిగా లాగండి. 5. పునరావృతం మరియు నమూనా. ప్రతి థ్రెడ్పై 4వ దశను 2 సార్లు పునరావృతం చేయండి. క్యాండీ స్ట్రిప్,
ప్రభావాన్ని సృష్టించడానికి ఎడమ నుండి కుడికి కదిలించండి. అలంకరణ కోసం మీరు ఈ దశలో పూసలను జోడించవచ్చు. మరియు 6. బ్యాండ్ను ముగించండి. బ్యాండ్ తగినంత పొడవుగా ఉండే వరకు ముడి వేయడం కొనసాగించండి. ఆపై చివరి ముడిని కట్టి అదనపు దారాన్ని కత్తిరించండి. చిట్కా: ఒకరికొకరు సహాయం చేసుకోవడానికి చిన్న సమూహాలలో పని చేయండి, ఎందుకంటే నాట్లు కట్టడం కష్టంగా ఉంటుంది. మీ బ్యాండ్ను గర్వంతో అలంకరించడం ద్వారా మన సైనికుల పట్ల మీ కృతజ్ఞతను చూపించండి. అందించిన వచనం ఆధారంగా ప్యాచ్వర్క్ అనేది దుప్పట్లు, కుషన్లు మరియు బ్యాగులు వంటి పెద్ద, క్రియాత్మక వస్తువులను సృష్టించడానికి చిన్న, తరచుగా పాత బట్ట ముక్కలను కలిపి కుట్టే ప్రపంచవ్యాప్త సాంకేతికత. భారతదేశంలో ఈ పద్ధతిని మహిళలు పాత బట్ట యొక్క భాగాలను కలిపి వాటిని ఉమ్మడి జ్ఞాపకాలను సూచించే వస్తువులుగా మారుస్తారు. ఈ వచనం సమాజానికి శక్తివంతమైన రూపకాన్ని అందిస్తుంది. 1. సమాజం ఒక దుప్పటిలా, చిన్న, విడివిడిగా ఉన్న వస్త్ర ముక్కలను కలిపి కుట్టి మొత్తంగా తయారు చేసినట్లే వ్యక్తులు కలిసి సమాజాన్ని ఏర్పరుస్తారు. 2. వ్యక్తి యొక్క ప్రాముఖ్యత. ప్రతి వ్యక్తిని సమానంగా ముఖ్యమైన రచనగా పరిగణిస్తారు, మొత్తం చిత్రానికి దోహదం చేస్తారు. మరియు 3. చర్యల ప్రభావం. ఒక ప్రత్యేకమైన ప్యాచ్ మొత్తం దుప్పటి రూపాన్ని ఎలా మారుస్తుందో అదేవిధంగా ఒకే వ్యక్తి యొక్క చర్యలు లేదా సృష్టి వారి మొత్తం సమాజ చిత్రాన్ని మార్చే శక్తిని కలిగి ఉంటాయి. కార్యాచరణ 18.2 ప్యాచ్ మరియు మ్యాచ్ సూచించిన దశలు. 1. ఇంటి నుండి లేదా పాఠశాల నుండి ఉపయోగంలో లేని పాత బట్టను సేకరించండి. 2. ఒక బేస్ను కనుగొనండి. ప్యాచ్లను కుట్టడానికి ఒక పెద్ద ఫాబ్రిక్ ముక్క, కనీసం 30 సెంటీమీటర్లు సార్లు 30 సెంటీమీటర్లు. మరియు 3. సృష్టించండి. పాత వస్తువులను కొత్త, సహకార కళాఖండంగా మార్చడం ద్వారా ప్యాచ్లను అమర్చడానికి మరియు కుట్టడానికి సమూహాలలో పని చేయండి. ఈ కార్యకలాపం కుట్టుపని మరియు దుప్పట్ల తయారీ యొక్క ప్రాథమికాలను నేర్చుకోవడానికి సరళమైన, స్థిరమైన మరియు సృజనాత్మక మార్గాన్ని అందిస్తుంది. ఇది జట్టు కృషిని మరియు పదార్థాల పునర్వినియోగాన్ని నొక్కి చెబుతుంది. ప్యాచ్లను కుట్టడం నేర్చుకోండి. ఈ కార్యకలాపం కోసం చిన్న సమూహాలలో పని చేయండి. 1. దశ 1. మీ ఇళ్ల నుండి ఇకపై ఉపయోగంలో లేని పాత బట్టలను సేకరించండి. చుట్టూ వెళ్లి మీ పాఠశాలలో కూడా తనిఖీ చేయండి. 2. దశ 2. మీ బేస్గా ఉపయోగించడానికి కనీసం 30 సెంటీమీటర్లు సార్లు 30 సెంటీమీటర్లు ఉన్న పెద్ద భాగాన్ని కనుగొనండి. 3. దశ 3. మీరు సేకరించిన ఇతర ముక్కలను సేకరించి వాటిని సుమారు 5-6 సెంటీమీటర్లు చతురస్రాలు లేదా దీర్ఘచతురస్రాలుగా కత్తిరించండి. 4. దశ 4. మీ బేస్ ఫాబ్రిక్ను విస్తరించి మీకు ఆసక్తికరంగా అనిపించే నమూనాలో చిన్న ముక్కలను దానిపై ఉంచండి. 5. దశ 5. వ్యక్తిగత ముక్కలను వెనుక వైపున వాటి అంచుల వెంట కలిపి కుట్టండి. మీరు వాటిని తిప్పినప్పుడు కుట్లు కనిపించకుండా చూసుకోవడానికి ఇది సహాయపడుతుంది. 6. దశ 6. అన్ని చిన్న ముక్కలను కలిపిన తర్వాత ప్యాచ్వర్క్ను బేస్ క్లాత్పై ఉంచి ప్యాచ్లపై అనేక లైన్ల రన్నింగ్ స్టిచ్లను ఉపయోగించి కుట్టండి. మీరు ఆసక్తికరమైన నమూనాలను సృష్టించవచ్చు మరియు రన్నింగ్ స్టిచ్ల లైన్ల కోసం రంగుల దారాలను ఉపయోగించవచ్చు. మరియు 7. దశ 7. అంచులను మరొక గుడ్డ ముక్కతో మూసివేయడం ద్వారా లేదా మడత పెట్టి కుట్టడం ద్వారా మీ క్విల్ట్ను పూర్తి చేయండి. హెచ్చరిక: భద్రతపై గమనిక. 1. పదునైన వస్తువులు, కత్తెర మరియు సూదులు వంటి పదునైన వస్తువులను ఉపయోగించేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి. 2. సూదుల నిల్వ. మీ సూదులు తప్పుగా ఉంచబడకుండా మరియు ఇతరులకు హాని కలిగించకుండా నిల్వ చేయడానికి స్పాంజ్ లేదా ప్రత్యేకమైన మందపాటి గుడ్డ ముక్కను ఉపయోగించండి. 3. హ్యాండ్లింగ్ టూల్స్. టేబుల్ లేదా నేలపై సూదులు లేదా పిన్నులను ఎప్పుడూ వదులుగా ఉంచవద్దు. మరియు 4. కోత. మీ శరీరం మరియు వేళ్ల నుండి కత్తిరించండి. మీకు తెలుసా, కొంతమంది క్విల్టింగ్ కళాకారులు ఈ టెక్నిక్ ఉపయోగించి విస్తృతమైన చిత్రాలు మరియు దృశ్య కథలను సృష్టిస్తారు.
అందించిన వచనం ఆధారంగా కార్యాచరణ 18.3 పల్ప్ మరియు పెయింట్ గురించి సమాచారం ఇక్కడ ఉంది. ఇది పాత వార్తాపత్రికలను పేపియర్ మాచే ద్వారా కళగా మార్చడాన్ని హైలైట్ చేస్తుంది. పాత వార్తాపత్రికలతో ఏమి చేయాలి? పునర్వినియోగం. వార్తాపత్రికలను ప్యాకేజింగ్ మెటీరియల్గా లేదా బ్యాగులుగా తయారు చేయవచ్చు. కళను సృష్టించండి. పేపియర్ మాచే వాటిని నీరు మరియు జిగురుతో కలిపి బలమైన అచ్చు వేయగల పదార్థాన్ని సృష్టించవచ్చు. దీనిని కళాకారుడి పర్యావరణం మరియు సంస్కృతి నుండి ప్రేరణ పొందిన త్రిమితీయ రూపాలను సృష్టించడానికి ఉపయోగిస్తారు. పేపియర్ మాచే గురించి 1. పదార్థం మరియు పద్ధతి. ఇది కాగితం, వార్తాపత్రిక లేదా కణజాలం వంటివి నీరు మరియు జిగురును కలిపి అచ్చు వేసి ఆపై స్థానిక వర్ణద్రవ్యాలతో పెయింట్ చేసే సాంకేతికత. 2. సాంస్కృతిక ప్రాముఖ్యత. ఇది దేశవ్యాప్తంగా విస్తృతంగా ఆచరించబడుతుంది. దీని మూలాంశాలు మరియు నమూనాలు ప్రాంతం నుండి ప్రాంతానికి మారుతూ ఉంటాయి. మరియు 3. ఉదాహరణ టెక్స్ట్. చినార్ చెట్టు మూలాంశంతో కాశ్మీరీ పేపియర్ మాచే బాక్స్ ను హైలైట్ చేస్తుంది. కార్యాచరణపై గమనిక. ఉపాధ్యాయులు, విద్యార్థుల కోసం. 1. ప్రక్రియ. ఈ ప్రక్రియకు పదార్థం యొక్క స్థిరత్వాన్ని జాగ్రత్తగా పరిశీలించడం అవసరం. 2. సైన్స్ కనెక్షన్. ఈ కృత్యం కాగితం నీరు మరియు జిగురుతో కలిపినప్పుడు దాని లక్షణాలలో వచ్చే మార్పులను అన్వేషిస్తుంది, దానిని బలంగా మరియు అచ్చు వేయగలిగేలా చేస్తుంది. మరియు 3. సాంస్కృతిక మార్పిడి. ఈ కళాత్మక పద్ధతులు దేశంలోని ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి ఎలా ప్రయాణిస్తాయో ప్రతిబింబించడాన్ని ఇది ప్రోత్సహిస్తుంది. రీసైకిల్ చేసిన వార్తాపత్రిక. తెల్లటి జిగురు మరియు సాధారణ గృహోపకరణాలను ఉపయోగించి అచ్చుపోసిన, మన్నికైన మరియు తేలికైన ఆకృతులను సృష్టించే పద్ధతిని ఈ పేపియర్ మాచే గైడ్ వివరిస్తుంది. ఈ ప్రక్రియ గిన్నెలు, ముసుగులు లేదా శిల్పాలు వంటి వస్తువులను సృష్టించడానికి అనువైనది. అవసరమైన పదార్థాలు. 1. పాత వార్తాపత్రికలు. 2. నీరు. 3. జిగురు. తెల్లటి జిగురు PVA సిఫార్సు చేయబడింది. 4. అచ్చుగా ఉపయోగించడానికి చిన్న గిన్నె లేదా వస్తువు. 5. జిడ్డుగల పదార్థం. పెట్రోలియం జెల్లీ, వంట నూనె లేదా ప్లాస్టిక్ క్లీన్ చుట్టూ. మరియు 6. ఐచ్ఛికం. చక్కటి ఇసుక అట్ట, యాక్రిలిక్ పెయింట్, అలంకరణలు. దశల వారీ సూచనలు. 1. కాగితాన్ని సిద్ధం చేయండి. పాత వార్తాపత్రికలను చిన్న ముక్కలుగా లేదా సన్నని కుట్లుగా సుమారు 1 అంగుళాల వెడల్పు కత్తిరించండి లేదా చింపివేయండి. 2. నానబెట్టండి. ఫైబర్లను మృదువుగా చేయడానికి వార్తాపత్రిక ముక్కలను ఒక పెద్ద పాత్రలో నీటిలో కొన్ని రోజులు నానబెట్టండి. 3. గుజ్జుగా తయారు చేయండి. నానబెట్టిన కాగితం నుండి అదనపు నీటిని పిండండి. కాగితాన్ని మెత్తగా రుబ్బు లేదా బ్లెండ్ చేసి మందపాటి గుజ్జుగా చేయండి. ఈ దశ కోసం మోర్టార్ మరియు రోకలి లేదా ఫుడ్ ప్రాసెసర్ను ఉపయోగించవచ్చు. 4. అంటుకునే మిశ్రమాన్ని సృష్టించండి. గుజ్జుకు తెల్లటి జిగురు వేసి బాగా కలపండి. 3 భాగాల గుజ్జుకు 1 భాగం జిగురు నిష్పత్తి సిఫార్సు చేయబడింది. 5. అచ్చును సిద్ధం చేయండి. ఒక చిన్న గిన్నె లేదా నిస్సారమైన వస్తువును ఎంచుకోండి. బయటి ఉపరితలాన్ని పెట్రోలియం జెల్లీ, గ్రీజుతో పూర్తిగా పూయండి లేదా ప్లాస్టిక్ చుట్టుతో కప్పండి, విడుదల ఏజెంట్గా పనిచేస్తుంది. 6. ఆకారం మరియు పొర. అచ్చును తలక్రిందులుగా చేయండి. గుజ్జు మిశ్రమాన్ని ఉపరితలంపై మందంగా మరియు సమానంగా వర్తించండి. ప్రత్యామ్నాయంగా, జిగురు, నీటి మిశ్రమంలో ముంచిన కాగితపు ముక్కలను ఉపయోగించండి. వస్తువును కప్పడానికి వాటిని అతివ్యాప్తి చేయండి. 7. పొడిగా ఉంచండి. సృష్టిని కొన్ని రోజులు పూర్తిగా ఆరనివ్వండి. ఎండబెట్టే సమయం చాలా ముఖ్యం. 24 నుండి 48 గంటలు ప్రామాణికం, అయితే మందం మరియు తేమను బట్టి ఎక్కువ సమయం పట్టవచ్చు. మరియు 8. విడుదల చేసి ముగించండి. పూర్తిగా ఆరిపోయి గట్టిపడిన తర్వాత అచ్చును సున్నితంగా తొలగించండి. అంచులను చక్కటి ఇసుక అట్టతో నునుపుగా చేసి పెయింట్ లేదా అలంకరణలను జోడించండి. విజయానికి చిట్కాలు. 1. బూజును నివారించండి. మీ సృష్టి లోపల బూజు పెరగకుండా నిరోధించడానికి
మీరు కాగితపు గుజ్జు మిశ్రమానికి చిటికెడు ఉప్పును జోడించవచ్చు. 2. వార్పింగ్ను నివారించండి. ముక్క వార్పింగ్ నుండి నిరోధించడానికి బాగా వెంటిలేషన్ ఉన్న ప్రదేశంలో ఆరనివ్వండి. 3. ఆరబెట్టడాన్ని వేగవంతం చేయండి. ఆరబెట్టే ప్రక్రియను వేగవంతం చేయడానికి వస్తువును ఫ్యాన్ ముందు లేదా ఎండపడే ప్రదేశంలో ఉంచండి. మరియు 4. బలం, నిర్మాణం దృఢంగా ఉండేలా చూసుకోవడానికి కనీసం 3 నుండి 4 పొరలను వేయండి. ప్రజలతో, ప్రజల కోసం అనేది కళను మానవ జీవితంలో ఒక అంతర్భాగంగా, చరిత్రపూర్వ కాలం నుండి నేటి వరకు, సాంకేతికత మరియు సామాజిక మార్పుల ద్వారా రూపుదిద్దుకున్న భాగంగా హైలైట్ చేస్తుంది. ఇది రోజువారీ సృజనాత్మకతను నొక్కి చెబుతుంది. సాంప్రదాయ పద్ధతుల ద్వారా దారం, కాగితం మరియు వస్త్రం వంటి పదార్థాలు ఎలా రూపాంతరం చెందుతాయో ప్రదర్శిస్తుంది. వచనం యొక్క ముఖ్య అంశాలు. 1. కాలం